తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నువ్వు ఆలోచించుకోవడం అయిపోతే ఇప్పుడు పేపర్స్ మీద సంతకాలు చేయొచ్చు. సరే అత్తయ్య గారు, నేను విడాకులిస్తే రాహుల్ బాబుకి స్వేచ్ఛ దొరుకుతుంది అనుకుంటే అలాగే విడాకులిస్తాను. అమ్మా అభి, మంచి నిర్ణయం. నిజానికి ఈ నిర్ణయానికి కట్టుబడ్డం తప్ప నీకు మరో దారి మిగల్లేదని బాగా గుర్తించావు. సరే, లేట్ చేయకుండా సంతకం చేయి. అమ్మా అభి, ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్కసారి నీ సంతకం ఈ కాగితాల మీద పడితే నీ జీవితమే మారిపోతుంది. రాహుల్తో నీకున్న బంధం పూర్తిగా తెగిపోతుందమ్మా. ఏమండి, అభి తన జీవితానికి పనికొచ్చే ఒక అందమైన నిర్ణయం తీసుకుంది. ఇంకా తన మనసు మార్చడానికి మీరు ప్రయత్నించకండి. నువ్వు పెట్టమ్మా. నా సంతకమే కదా కావాల్సింది మీకు. కానీ ఇప్పుడు కాదు. మరి ఇంకెప్పుడు? 7 రోజుల తర్వాత. ఏడు రోజుల తర్వాత ఏం మారుతుంది? అప్పుడైనా సంతకాలు చేయాల్సిందే కదా. 7 రోజులు ఎందుకు? నేను పెళ్లిలో రాహుల్ బాబుతో 7 అడుగులు వేసి ఆయన చేత తాళి కట్టించుకున్నాను. 7 అడుగులు అంటే మన సాంప్రదాయం ప్రకారం 7 జన్మలకి ప్రతీకలు అంటారు. నేను రాహుల్ బాబుతో కలిసి 7 జన్మలు బతుకుతానో లేదో నాకు తెలీదు. కనీసం రాహుల్ బాబుకి భార్యగా 7 రోజులుండే అవకాశం నాకు కల్పించండి. ఈ 7 రోజుల తర్వాత కూడా రాహుల్ బాబుకి నా మీద అభిమానం కలగకపోతే, ప్రేమ పుట్టకపోతే, నన్ను ఇంకా అసహించుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఈ పేపర్స్ మీద సంతకాలు చేసి ఈ ఇంటిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఏంటభి, మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలు పెడుతున్నావా? పెద్దమ్మా, అభి మాటలు వినకండి. ఏదో ఒక చదరంగం ఎత్తువేసి ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవటానికి ప్రయత్నిస్తోంది. అవునత్తయ్య గారు, నిజంగా వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే
పేపర్స్ మీద సంతకాలు చేసి వెళ్ళిపోవాలి కానీ కొత్తగా ఇలా నాటకాలు మొదలు పెట్టడం ఏంటి? అభి అడిగిన దాంట్లో నాకు తప్పే అనిపించట్లేదు. చివరిగా ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు కదా.